మృణాల్ని. వెల్కమ్ ఎవ్రీవన్ ప్లీజ్ క్లాప్. कोई दूसरी नशर तावीर ఓకే మ్యూజిక్ స్టాప్. ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ గైస్. ఓకే సో ఫస్ట్ ఏం చెప్పాలన్నా మైక్ లో సర్ప్రైజ్ ఉండాలి ముందే చెప్తున్నా. అక్కడ చూసి మాట్లాడు. సర్ప్రైజ్ లేదు కానీ జస్ట్ చిన్న క్వశ్చన్ అన్నమాట మా అన్నకి. క్వశ్చన్ అవర్ మా అన్నకి. అసలు ఫస్ట్ ఎవరు అడుగుతారు క్వశ్చన్? కాదు అసలు ఓకే నీకు మా వదినాలు ఏం నచ్చింది చెప్పు. సరే హానెస్టా? తెలుగు చెప్పు. తెలుగులో ఇది అన్యాయం. హానెస్ట్ అంటే అన్యాయమా? చెప్పు. మంచిదనం, ఇంకా మంచితనమా? నీతి, నిజాయితీ. సినిమాలు మేము కూడా చూసినాం చక్కగా. ఆనెస్ట్ అంటే తెలుగులో ఏముంటుంది? 7 అంతే అంటారు. మరి మురళి నువ్వు Straightforwardness. ఒకసారి స్ట్రైట్ ఆడరా. స్ట్రీట్ నడరా లైన్లా. స్ట్రైట్ ఆడు. ఏ క్రాస్ కింద పోతున్నావు స్ట్రైట్ గా. ఓకే థ్యాంక్స్ గైస్. మనం పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో అవర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ మృణాలి అండ్ హర్ కజిన్స్. ప్లీజ్ వెల్కమ్. ఎలా ఉంటావు అనుకుంటావు ఈ పర్ఫార్మెన్స్? చెక్కిపోతుంది నాడు పక్కనా? తర్వాత చెప్తావు ఎట్లుందో, ఇప్పుడు కాదు. చల్లారి పూరమణి నన్ను అల్లుకుంటే గాని వల్ల కాదు అంటే బండి. అందుకో మక్కువగా వచ్చి ఆదుకో అక్కునలాలించి అందుకే లత సోకులన్నీ అక్కువక్క చేసి తాములో అందించని కళ్ళతో ఒళ్ళంతా నమిలి చూపు ఎర్ర మారిందే నెమలి ఒంగులన్నీ గాలిస్తూ ఎటు వెళ్ళిందంటే నేనే చెప్పేది కళ్యాణి. ఊరెత్తుకొచ్చింది ఊరెత్తి ఊరింది ఊరంతా మోగింది నిర్మితం గోరెత్తికిచ్చింది గోలెంతో పెంచింది లోన మంచి ముహూర్తం. ఊరెత్తు
వెనకాల 2-3 ఒక పేపర్ 2 పేపర్లు వేస్తే వెనకాల రాస్తుంటాడు గోపి సతీష్ One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot that tight, sweet chocolate. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नींबू तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में दिल्ली कच्चा. నీకే సుఖోరాగా, ముద్దు ముచ్చా. దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైట. హద్దు పెర హద్దు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అక్కరే అలవెట్ట. పైకి రా, నువ్వు చూసుకో కదా. జితేందర్ ఎడున్నావు రా పాపం వీళ్ళ ఫుడ్ పెట్టలేదేమో అందుకే సైలెంట్గా ఉన్నట్టు. ఏమండి అందరు బాగున్నారా? ఒక్కసారి గట్టిగా అండి, అందరు బాగున్నారా? మీరు ఒక్కసారి బాగున్నారా అందరూ? పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బాగానే ఉంటారు. మీకు పిల్లమ్మా పిల్లల బాధలు చెప్పుకున్నారు అందుకు. ఏమండి మా మగ జాతి ఆని ముత్యాలు ఎంత అందంగా కూర్చున్నారు అన్న. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న ప్లీజ్, ఇంకా గట్టిగా. మీకు బొట్టు పెట్టి చీరలు ఇచ్చి మంచిగా బ్యాండు బాజాలు పెట్టుకొని చెప్పాలి నా తల్లి. గట్టిగా చప్పట్లమ్మా, ఇంకా గట్టిగా. అసలు ఇవి సరిపోవు. నా కోసం అయితే కాదండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి వెంకట్ గారు అండ్ మృణాలిని గారు, నేను ఇటు మాట్లాడుతున్నా వాళ్ళకి ముచ్చట పెట్టుకుంటున్నా వాళ్ళిద్దరు. అక్క బావా ఇంటికాడ ముచ్చట పెట్టుకొని, ఫోన్లో ముచ్చట పెట్టుకొని, ఈడ ముచ్చట పెట్టుకొని ఏందమ్మా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నా పేరు జితేందర్ అండి. నాది మీ పక్కనే నిజామాబాద్ పక్కనే నిర్మల్ డిస్టిక్ అండి నాది. ప్రజెంట్ నేను ఈటీవీలో వస్తున్నటువంటి జబర్దస్త్లో చేస్తున్నాను, ఎక్స్ట్రా జబర్దస్త్లో, అలాగే పటాస్లో కూడా చేస్తున్నాను. అదృష్టం ఏంటంటే ఇవాళ ప్రతి బుధవారం పటాస్లో నా ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి, పటాస్ లేటెస్ట్ ప్రోమో అని చెప్పేసి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నా. కేవలం చప్పట్లే కావాలి. పాప మా తాత ఎవడు చలికి అనుకున్నాడేమో, స్వెటర్ కూడా తెచ్చుకోలేడు. పోనీ తాత పోయిన తర్వాత నాదే ఇస్తా. సరే ఒకసారి అందరూ జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అన్నా మీరు పాకిస్తాన్కి వెళ్ళైతే ఆధార్ కార్డు పట్టుకురాలేదు కదా. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో వెంకట్ మృణాలినికి. ఆగో అందరు సైలెంట్ అయిపోయిందా? ఏమండి ఉప్పు కప్పు రమ్ము పద్యం ఎంతమందికి తెలుసు ఇక్కడ? అరే నీకు ఒక్కడికే తెలుసా? నువ్వు నిలబడ నాన్న, నిలబడు. అమ్మా అది చూడు ఇక్కడనే ఇంత దొంగ చాటుగా దాచుకుంటున్నాడంటే రేపు ఎగ్జామ్లో ఇంకెంత దొంగ చాటుగా రాస్తాడు వాడు. ఏమంటే ఉప్పు కప్పురమ్ము పద్యం ఎంతమందికి తెలుసు అండి? మీకు మేడం తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి. అన్న మీ అందరికి ఉప్పు కప్పురమ్ము పద్యం అన్నకు ఒక్కోడికి తెలిసినట్లున్నా, నాకు తెలిసి ఇంటెలిజెంట్ అన్నాను. సరే నేను పద్యం చెప్తాను, మీరు అందరు వావా అనాలి. ఏమంటారు?
అరే బువ్వ కాదురా నాన్న, నీకు ఎప్పుడు తిండి గోలనే. బువ్వ కాదు వావా అనాలి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు నాకు అస్సలు వినపడట్లేదండి. నా తల్లి ఇదిగా తల్లి. స్వదాభి రామా మీ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా మామ. ఏంటి ఇంత మంచిగా చెప్పినా కూడా సపోర్ట్ కొట్టరా మీరు? మీ ఆడళ్ళ వెర్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు మా మగవాళ్ళ కోసం. అన్న వెంకటన్న నువ్వు కూడా రెడీగా ఉండు. ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైనది టెడ్డీ బేరు, ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైనది టెడ్డీ బేరు. మరి మన మగవాళ్ళకి ఎంతో ఇష్టమైనది టండా బియ్యరు. ఎంత కావాలంటే అంత తాగండి మీరు. అన్న నాకు కేవలం మీరు చప్పట్లు కొడితే ప్రోగ్రామ్ ఫుల్ జోష్లో ఉంటారన్న, మనం కంటిన్యూగా స్టార్ట్ చేసుకుంటూ పోదామంట. ఏమండి మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. ఈ పిల్లల దృష్టిలో అంటే ఈ భార్యల దృష్టిలో భర్త అయినా చీర అయినా రెండు ఒకటి. ఎందుకో తెలుసా? రెండింటి కట్టుకున్న తర్వాతనే ఉతకడం మొదలు పెడుతుంటారు. ఇక మీకు అందరికి ఒక విషయం చెప్పాలంటే, ఒకప్పుడు పాటలు ఎంత గమ్మత్తుగా ఉండేవంటే, భలే మంచి రోజు పసందైన రోజు లాంటి అద్భుతమైన పాటలు ఉండేవి. ఇప్పుడున్న పాటలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. అదేదో ఇంకొక సినిమాలో నువ్వు లేక ఇంట్లో అందరు గంగలకు పోనే. అదేదో మొన్నటికి మొన్న ఒక పాట అండి, ఏది నా హృదయములో నిదురించే చెలి. ఇది గుండెలో పట్టుకున్నాం కదా, కేసీఆర్ సార్ ఇచ్చి డబ్బులు బెడ్రూమ్ ఇంటికి సౌదీ. ఈ వేళలో తాను ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? మా నరసింహారెడ్డి అని ఇచ్చే దావత్లో బీరేష్ పాడుకొని ఉంటాడు. అదేదో ఇండియాలో అదేది పాట మొన్నటికి మొన్న ఓరోరి యోగి నన్ పాట, ఓరోరి యోగి నన్ కొరికే ఓళ్ళని అమ్మా తల్లి. పాట చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఈ పాటన. ఇక మొన్నటికి మొన్నదేదో దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేసియా మొత్తం తిరిగి మల్లెపూలు తీసుకొచ్చా. మీరు పాగలు కల నిజం బాగా దొరకాయేమో. మల్లెపూల కోసం అంత దూరం పోలే, ఈడికి వచ్చేదాకా వాడిపోతాయి. ఇంకేంటి పర్లేదు. అదేదో మొన్న అదేది ఏ దునియా బిత్తిరిది, ఏ దునియా బిత్తిరి దునియా బిత్తి అన్న చెప్పండి అన్న వెంకటన్న. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా జర్నీ, తర్వాత తెలుస్తుందేమో కదా. మేడం కంగ్రాచులేషన్స్ మేడం అన్న, కంగ్రాచులేషన్స్ అన్న, మంచి డ్యాన్స్ చేశారండి. సరే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిజం చెప్తున్నానండి, నిజంగా సుఖంగా ఉంటాం. ఎందుకంటే నేను అమెరికా నుండి పెళ్లి సంబంధం తెచ్చుకొని చేసుకున్నా. నా ఇంటికి పోయి నేనే వంట చేయాలి కాబట్టి. అంతెందుకంటే నా భార్యకు నేనంటే ఎంత ప్రేమ అంటే, ఈ చలికాలంలో ఎక్కడ వణికిపోతానో అని చెప్పేసి ఇంటికి వెళ్ళగానే వేడి వాటర్ పెడుతుంది. ఎందుకో తెలుసా? తిన్న భాషలని నేను దోమాలి కాబట్టి. అమ్మ ఇది నా పరిస్థితి, ఇలా ఉంది. సిగ్నల్ లేదని ప్రాబ్లం బాధపడుతున్నా. అన్న దగ్గర ఉంటే ఫుల్ సిగ్నల్ వచ్చింది జియో అప్పటి నుండి. ఇప్పుడేమో సిగ్నల్ తగ్గిపోయింది. మాధవ్ అన్నకు మంచి హైట్ ఉన్నాడు అని చెప్పేసి ఒక సినిమా ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చి, మాధవ్ గారు మీరు మంచి హైట్ ఉన్నారు కదా, నేను ఒక యాడ్ చెప్తాను సార్, అలాంటి యాడ్ ఇంకొకటి చెప్పండి అని అన్నారు. కానీ మాధవ్ అన్న చెప్పిన యాడ్కు అక్కడనే షాక్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏంటంటే యాడ్ ఇంతకుముందు మనకు ఉండేది యాడ్, అమ్మను మర్చిపోలేం అమ్మికాన్ని మర్చిపో, నువ్వు రేపు తీసా కాజల్ అందరినీ మర్చిపోరు. యాడ్ ఏంటంటే పాతది మనకు అమ్మను మర్చిపోలేం, అంబికా దర్బార్ భర్తని మర్చిపోలేం అని యాడ్ ఉంటే, మన మాధవన్ ఏం చెప్పిండో తెలుసా? పానీ పూర్ణి మర్చిపోలేం, పక్కింటి పూర్ణి కూడా మర్చిపోలేం అని చెప్పిండు. ఆనే కోమలకి వెళ్ళిపోయింది. ఆయన ఈ విధంగా ఉంటుందండి. ఒకటి పాపం 100 అంతస్తుల బిల్డింగ్ మీద నిలబడ్డాడండి. 100 అంతస్తుల బిల్డింగ్ మీద నిలబడితే వాడికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఏంటంటే అది ఏం చెప్పిందంటే, సుబ్బారావు గారు యాక్సిడెంట్ లో మీ కూతురు చనిపోయింది, తొందరగా రావాలి అని అన్నాడు. 2వ ఫ్లోర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక విషయం గుర్తుకొచ్చింది, ఆడి పేరు అసలు సుబ్బారావు కాదు. పాపం టెన్షన్లు ఇలాంటి లఫుట్ పనులు చేస్తుంటారండి. ఏమండి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఎంత టాలెంట్ అయ్యారంటే మామూలు టాలెంట్ కాదండి. ఒక ఇంట్లో భార్య భర్తను అడుగుతుందండి, ఏమండి అబ్బా ఏమైంది? వీడు చదువుకోలేడు. ఇక ఏమైంది చెప్పు, నీ భార్య ఏంటి, నీ జోలి ఏంటి చెప్పు. ఏం లేదండి, నేను మిమ్మల్ని చాలా రోజుల నుండి ఒకటి అడగాలనుకుంటున్నానండి. ఏంటి అడుగు. ఏం లేదండి, ఒక సుబ్బారావు మైబీ ఆమె తోడి అది కాదండి, సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ్ని. అమ్మ కరెంటు పోయింది, నా కలర్ ఏర్పడదు మీకు డౌట్. పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, మీరు ఉన్నారు ఎందుకు దండగా? ఓసి పిచ్చిదానా, సుబ్బారావు గారిది పూల వ్యాపారం కాబట్టి పంచుకే మీరు చేసినావన్నా. సరే ఎవరు అన్న, ఆమె పేరేంటి అన్న?
అన్నా ఇంకో బోర్డు తెచ్చండి. ఇది అదితి అదితి అతిథి ఇప్పుడు మన పాప చిట్టి తల్లి అదితి ఒక అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే నీవు బిస్కెట్ వేసిందే తప్పిపోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే హే పిల్లరేనప్పా
ఏకు బార్ అన్న స్టెప్ ఉంది కదా, మీరు ఒకసారి వేయండి. ఒకసారి ఏకు బార్ స్టెప్ వేయండి అన్న. అన్న నాకు పెళ్లి కాలేదన్న, మీరు చెప్పండి మీ లైవ్ ఎక్స్పీరియన్స్. బ్యాచులర్ కి పెళ్ళైన వాడికి తేడా త్వరలో తెలియబోతుంది. వదినమ్మా జాగ్రత్తమ్మా అన్నని. అన్న థ్యాంక్ యూ అన్న, కూర్చోండి అన్న. సరే ఇక్కడ ఉన్నారు కదా అన్న, నిజంగా వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా. అయితే వీళ్ళే డాక్టర్ కెన్ సే ఐసీయూ వెన్ డెడ్ నో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాచులర్ అండ్ ఏంటంటే పెళ్ళైన వాడికి ఏమంటారు? పెళ్లి కొడుకు. వామో తెలియదని ఒకటే తెలుగులో చెప్పింది, అందుకే తెలుగు భాష. బ్యాచులర్ కి పెళ్ళైన వాడికి తేడా ఏంటి? ఏదో ఆస్తుల్లో వంతులు పంచుకున్నట్టు నువ్వు చెప్తే నేను చెప్తాను, నువ్వు చెప్తే నేను చెప్తానట్లుంది. మేడం మీరు చెప్పండి మేడం, మీ పేరు మేడం? కవిత గారు. కవిత ఇంతకుముందు ఒక అద్భుతమైన కవిత చెప్పాను, కానీ మనోళ్ళు ఫుల్ రెస్పాన్స్ ఇచ్చారు. మేడం చెప్పండి మేడం, బ్యాచులర్ కి అంటే పెళ్లి కానోడికి పెళ్ళైనోడికి తేడా ఏంటి? బ్యాచులర్ ఫ్రీగా ఉంటాడు, పెళ్ళైనోడు అంత ఫ్రీగా ఉండలేడు. ఏమండి గట్టిగా చెప్పట్లండి, కవిత గారికి గట్టిగా చెప్పట్లండి. నిజంగా మీరు చెప్పినటువంటి ఆన్సర్ 100% తప్పే. మా మేడం గారు మీ పేరు మేడం? విద్య. అప్పుడెప్పుడో చదువు నేర్చుకోవడానికి వెళ్ళేవాడు, ఇక్కడ మళ్ళీ విద్యమ్మ. విద్యమ్మ గారు చెప్పండి, బ్యాచులర్ కి పెళ్ళైనోడికి తేడా. అమ్మా సిగ్గుపడుతుంది. ఈవిడ దగ్గరికి రాగానే నెక్స్ట్ రౌండ్ మా దగ్గరకు వద్దు అని అంటుంది. మిమ్మల్ని అడుగుతా మేడం, మేడం బ్యాచులర్ కి పెళ్ళైనోడికి తేడా మీ పేరన్నా చెప్పండి, మీ పేరన్నా చెప్పండి మేడం. మేడం ఆడజాతి ఆనిముత్యం లలితమ్మ గారికి ఒకసారి ఓ వేసుకోండి. ఆడజాతి ఆనిముత్యం అమ్మ లలితమ్మ చెప్పండి అమ్మ. ఎవరు కజిన్? ఇక్కడ ఉందా అమ్మ? కజిన్ అమ్మ, కజిన్ ఎవరు? ఈవిడమ్మో నిన్ను మాత్రం అడగ జీవితంలో నన్ను ఎట్లా చూస్తుంది తెలుసా? ఏదో నేను ఆవిడకు బాకీ ఉన్నా తీర్చలేదన్నట్టు ఇట్లా చూస్తుంది. అమ్మ చెప్పండి, బ్యాచులర్ కి పెళ్ళైనోడికి తేడా? బ్యాచులర్ బాధ్యత లేనోడు, పెళ్ళైనోడు బాధ్యత. బ్యాచులర్ బాధ్యత లేనోడు, పెళ్ళైనోడు బాధ్యత. దేవత తనే ఒక దేవత. నిజంగా అండి. అమ్మ మీ పేరేంటమ్మా? సుమలత. సుమలత గారు చెప్పినటువంటి ఆన్సర్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి, 100% తప్పే. చిట్టి తల్లి నీ పేరమ్మా? సేమ్ ఒక్కసారి నిలబడమ్మా. నిజంగా చెప్తున్నా, సేమ్ కత్రినా కైఫ్ లాగా ఉంది. అమ్మ చెప్పమ్మా నీ పేరేంటమ్మా? ఆద్య. ఆద్య. బ్యాచులర్ కి పెళ్ళైనోడికి తేడా ఏంటి? అరేలో పాపన ఇంత హైట్ ఉంటే నేనేదో జియో టవర్ లా ఉన్నామేమో అనుకున్నా. అమ్మో నువ్వు చెప్పమ్మా చిట్టి తల్లి. లేవమ్మా నిలబడు. నీ పేరమ్మా? నీ వాయిస్ నాకు వచ్చింది పోయి. బ్యాచులర్ కంటే పెళ్లి కానోడికి పెళ్ళైనోడికి తేడా ఏముంటుంది? ఇప్పుడు తెలియదు, తర్వాత మొత్తం చుక్కలు చూపిస్తారు వీళ్ళందరూ. మేడం మీరు చెప్పండి మేడం, ఈ క్వశ్చన్ పాస్ అంట. ఇప్పుడు ఎవరున్నారు? అమ్మ ఈ అమ్మాయికి పోయింది. అమ్మా అమ్మా చెప్పట్లండి, కొంచెం గట్టిగా చెప్పట్లు. ఇస్మార్ట్ శంకర్ గిరక 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 ఇది సెదవాయి గిరక ఉరక 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 సుట ముక్కే కొరక బస్తా సాగేస్తా నీ సోకే సటక ఆగేస్తా ఇస్తా నీ తోటే సుటక జిల్లెలమ్మ చిట్టా నిన్నే తిల్లై కుట్ట
దీనికి ఎంత ఉంటుంది సౌండ్ చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉన్నాయి. వెంకట్ మృణాలిని పెళ్లి విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెంకట్ బాబా మృణాలిని అక్క, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఆడవాళ్ళతోనే ఏంటి అనుకుంటున్నారా? రాత్రులు అనుకుంటూ సీరియల్స్ చూస్తారు. మొగలి రేకులు సీరియల్ చూస్తే ప్రాబ్లం లేదు కానీ ఇంటికి ఉన్న రేకులు ఊడకుండా చూడండి అనగానే పక్క నుండి వేణుమాధవ్ గారు వచ్చారండి. వేణుమాధవ్ గారు వచ్చి ఒక విషయం చెప్పారు. ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నారు, మరి ఇప్పుడు ఎవరు వీరికి కొట్టారో చూద్దాం. అమ్మ తోడున్నా అక్క మృణాలిని అక్క, ఒక్కసారి నిలబ అక్క, పెద్దక్క ఏడు నువ్వు అక్క మృణాలిని అక్క. అక్క నువ్వు హైకి అనుకుంటా మొత్తం టైం తినో నువ్వు కూర్చో. దీని గురించి మాట్లాడడానికి మా అన్న మెగాస్టార్ చిరంజీవి అని పిలిచిన చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంత నాకు తెలిసి మృణాలిని ఆయన వెంకట్, ఆ మృణాలిని వెంకట్ గారి ఫాదర్ పేరు ఏంటండి? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి అంటే నాకు గుర్తుకొచ్చేది మొట్టమొదటిది సైరా నరసింహారెడ్డి. అక్కడ నేను అది చూపిస్తే ఇక్కడ ఆయన ఇది చూపించాడు. నాకు తెలిసి ఈ శివధర లేదు, ఎందుకంటే అంత హైటు అంత పర్సనాలిటీ బాహుబలిలో బల్లాల దేవుడి తర్వాత కేవలం మాధవ్ గారికి మాత్రమే ఉంది. అది ఆయన కుట్ర అని సవినయంగా తెలియస్తూ కాస్త రెస్ట్ తీసి మా అన్న నందమూరి బాలయ్య బాబును పిలిచిన బాలకృష్ణ గారు వచ్చారండి. ఫ్లూటు జింక ముందు ఊదు, మృణాలిని వెంకట్ల సంగీత కార్యక్రమం ముందు కాదు. అర్థమైందా? ఇదే బాలకృష్ణ గారు ఈ శివధనస్సు గురించి మాట్లాడుతున్నారండి, చూడండి. మరి ఇవాళ ఒక అది ఏది ఓ చరిత్ర. అప్పట్లో మరి నాన్నగారు ఉన్నప్పుడు ఒక అది ఏది ఒక చరిత్ర. అప్పుడు అది ఇప్పుడు ఏదో చెప్పారు. ఒకవేళ వినకొడితే దాని మీద ఫ్యాన్ గుర్తు దించే వాళ్ళం, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాను. కూసో చివరిసారిగా మాటల తూటాల మనిషి ద గ్రేట్ కేసీఆర్ సార్ను పిలుస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి కేసీఆర్ సార్ గారి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్టు. కేసీఆర్ గారు ఆగోయ్యా బాబా ఆగు, ఏం ట్రైన్ అనుకున్నావు అటు తిరుగుతున్నా. అప్పటి నుంచి చూస్తున్నా సగం చేసి మొత్తం మీద కొట్టేసి ఇదా తమ్మి మన వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టుండి. మరి మీ అందరూ ఒక ముచ్చట చెప్పాలి. అదేంటంటే మన ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, కేసీఆర్ బలం లేదు తెలంగాణ. తమ్మి ఆగు చెప్తున్నా. మొన్న పుష్కరాలకు స్నానం చేయగా సైడ్ బొక్కలు చూడలే, ఒక్కొక్కటి 6 ప్యాక్లకి ఇంత దొడ్డుండే. బొక్కతో కొడితే బొర్ర బొక్కలు పడా. ఇంకొక మనిషి అంటాడు, గాడికి గడ్డేసి గుర్రకు పాలు విండాలి. నీకు విండుతాం రారవయ్యా ఎట్లా చూద్దాం. మరి గిసుంటే లంగా ముచ్చట అన్న ధనస్సు తిరిగింది. దాని గురించి చెప్పే శివధనస్సు నీ రగ్గొడతాను. పొద్దుగా అగ్గి పుల్లితే గదే రగ్గొడ శాతగా ఈ ధనస్సు ఇరగొడతాను. సరే ఇరిగిందేదో ఇరిగింది. ఇరిగిందా ఇరిగిందా రంగుల కళ్ళతోనే పొంగరులా చెప్పినవే రెండు రోజులకి పిల్లలు కళ్ళకి వస్తుంటావే. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని
అసలు నీ కడని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కట్టుకల నా కలలు నువ్వు ములుముతుంటే ఎర్రగ కంది చిందే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలు గుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విరవి సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు వీణ వయసున్న అదుపు చెప్పదవునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు వీణ వయసున్న అదుపు చెప్పదవునా Hi, sweetie. I love you. I love you. వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రోగమే ఉన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రోగమే ఉన్నానా పలికే పాలకూరతో కురికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో ఉండం ముందు జన్మదా ఏదో కోసం పైన 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 ఇక లేదే పైన మీతో చిందులు వేయరా వేయరా పైన 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా అన్నా వర్షమోరన్నా ఎంత బాగా చేశారన్నా చాలా బాగుందన్న మీ డ్రెస్ కానీ మీరు చేసిన డ్యాన్స్ స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఉందా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కట్టుకల నా కలలు నువ్వు ములుముతుంటే ఎర్రగ కంది చిందే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలు గుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలను సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులలా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు కానీ వీళ్ళు అంతకన్నా బాగా చేశారండి నిజంగా గట్టిగా చెప్పట్లు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా మేడం వదిన గారు మీరు చెప్పండి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ సరే ఇన్ కేస్ మీరు లవ్ చేసుకున్నారు అన్న ఒక జాగ్రత్త వినండి చాలా రోజుల నుండి ఈ అమ్మాయిని మీరు చూస్తున్నారన్న మీ మనసులోని మాట చెప్పాలనుకుంటున్నారు కాలేజ్
మీరు ఎక్కడున్నారు ఎలాగైనా సరే ఈరోజు చెప్పేయాలనుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఆవిడకి ప్రపోజ్ చేస్తారనేది మా బంధుమిత్రుల ఆధ్వర్యంలో చూడాలను. ఏదో ఒక రోజు మీ మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది కాలేజ్ డేస్, అన్న అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, వెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఏ విధంగా చేస్తారు? ఏదో నార్మల్ గా వెళ్ళి ఐ లవ్ యూ అంటే కుదరదు, అది యూనిక్ గా ఉండాలి. ఓకే, మీ ఇద్దరిట్లో ఓకే, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు? అన్న మ్యాచ్ అయిందా? అన్న పక్క నిజంగా చెప్తున్నా, పక్క ఆడోళ్ళే అబద్ధాలు చెప్తారండి. ఈ జీవితంలో ఆళ్ళు తప్ప ఇంకెవరు చెప్పారు ఆడు. అమ్మా నేనా? మీ ఇద్దరిట్లో ఏది మా వదినకు సపోర్ట్ ఇవ్వడం తప్ప? నేను మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ రొమాంటిక్? ఇద్దరా? అట్లుండదు, ఇంకొకటే ఆప్షన్. ఓకే, ఫోన్ ఎవరు ఎక్కువ వాడతారు? సరే, ఎవరు ఎక్కువ స్మార్ట్ మీ ఇద్దరిట్లో? ఓసిడి ఎవరికి ఎక్కువ? ఎవరికి లేదు ఓసిడి. నెక్స్ట్ టైం మీ ఇంటికి రామవుతుంది, మీ ఇంటి ఉండదు, మీ ఇంటి. ఓ అర్చనక్క వాడు ఇంటికి రానంటుంది. అర్చనక్క మొదలు ఓసిడి ఎక్కువ, తెలుసు కదా. సరే, జలసీ ఎవరికి ఎక్కువ ఇద్దరుట్లా? అమ్మాయిలకే జలసీ అంటావు ఫిక్స్. ఓ మునాల్ని కూడా అమ్మాయిలని లేపింది. ఓకే, డేట్ నైట్స్ ఎవరు ప్లాన్ చేస్తారు ఎక్కువ? ఎవరు ఎక్కువ మాట్లాడతారు? మీ ఇద్దరి మధ్యలో పక్క జనాలతో ఉన్నా. ఆర్గ్యుమెంట్స్ ఎవరు ఎక్కువ స్టార్ట్ చేస్తారు? హలో మ్యాడీ, ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. ఏం క్వశ్చన్? ఎక్కడున్నా నేను? నువ్వు ఏడున్నావు? కనిపిస్తలేవు. వేసినావు ఏంది? కనిపిస్తలేవు, ఏడున్నావు బాబు? సరే, ఎక్కువ పడుకుంటారు. ఎవరు లేట్ లేస్తారు? మా వెంకటన్న మాట్లాడంటే 12 గంటల లేవాడు. సరే, ఎవరు వంట బాగా చేస్తారు? గుడ్ గుడ్ బాయ్. మన రంగన్న వీళ్ళందరూ అడుగుతా ఉంటారు. సరే, ఇచ్చేసే రంగన్నకి. ఇస్తున్నా రంగన్నకి. రంగన్న కమాన్. ఎవరిని ఎక్కువ లవ్ చేస్తావు ఈ వరల్డ్ లో ఉండాలి కంటే? అమ్మాయినే, పేరెంట్స్ ని కాదు. ఏంది? ఎవరిని ఎక్కువ లవ్ చేస్తావు ఈ వరల్డ్ లో? పేరెంట్స్ కాకుండా, ఉండాలని కాకుండా. అక్క. అక్క, ఆరికక్క విన్నావా? సేమ్ క్వశ్చన్ నీకు. వెరీ గుడ్. ఓకే గైస్, థ్యాంక్ యూ. मेरा चैन रैन अपने साथ ले गया।
అక్కడే ఉంటాం ఇక్కడ ఓకే పర్ఫెక్ట్ ముందుకెళ్ళకు చెప్పట్లండి ఎంత అద్భుతంగా చేశారు. మేడం 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 అందరూ ఒక్కసారి స్టేజ్ మీద ఉండండి. అక్క సుప్రియ అక్క మీరు కూడా రండి అక్క. పెద్ద అక్కదా ఎప్పుడో భూమి ముట్టినప్పుడు పుట్టింది మా అక్క. అక్క అక్క మీకు అందరికి తెలిసిందే గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు అనేది 5 సార్లు స్పీడ్ గా చెప్పాలి. మేడం మీ పేరు? గాదిలోన నాకు తెలిసి ఇందులో విన్నర్ दिन नाचा जो
నేను తట్టుకోలేకపోతున్నా. మీరైనా గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కను 5 సార్లు చెప్పి ఆడవాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చాటింపు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రెడీ మేడం? 1 2 3 చెప్పండి. 1 గాదిలోన కందిపప్పు గాది కింద పందికొప్పు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొప్పు. సో దీంట్లో మేము ఏం చేసామంటే ఒక స్పాట్ని పెట్టినాం, అందరి దగ్గరికి తిరిగిండు అనమాట. సో అతను ఒక 5 కపుల్స్ పేర్లు ఇచ్చారు. సో వాళ్ళందరితో ఇక్కడ లైవ్గా ఇప్పుడే కొరియోగ్రాఫ్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన కొరియోగ్రాఫర్ కూడా రెడీ ఉన్నాడు. సో ఆ కపుల్ పేర్స్ 1 by 1 మ్యాడీ చెప్తా ఉంటాడు, ఒక్కొక్కరు ఖచ్చితంగా రావాలి. ఓకేనా మ్యాడీ? అప్ యూ. ఫస్ట్ కపుల్ నరేన్ బావా హారికక్క. నరేన్ బావా ఇక్కడ ఉన్నారండి. నరేన్ బావ అక్కడ బార్ కౌంటర్ దగ్గర ఇలా కనబడ్డాడు, చూడు ఒకసారి. బావా ఆరెంజ్ షర్ట్ ఏదో వేసుకుంటాడు. సుప్రియ పట్టుకరము బావాని. నెక్స్ట్ ఇంకో కపుల్ ఏమో ఇంకా ఈ కపుల్ రాని వస్తాను. వస్తురా? నెక్స్ట్ ఇంకొకరికి షివరింగ్ స్టార్ట్ అయింది, ఈయనతో చూస్తురా. నెక్స్ట్ మా స్మైలింగ్ క్వీన్ అక్క అక్కని తీసుకొని. వెరీ గుడ్. ఇంకొకటి ఎవరెవరు ఇంకా 2 కపుల్స్ ఉన్నాయి కదా పేరు? 2 కపుల్స్ అంటావా? మరి నీదే కానీ రాదు. లహరి విరారు. కావ్య నువ్వు కూడా రావాలి, ఎల్లో డ్రెస్ వేసుకున్నావు ఇట్రా. లహరి కావ్య నక్కుల్ సుప్రియ. అక్క 2 నిమిషాలు ఆగి. నెక్స్ట్ మన వెంకట్ భయ్య అఖిల కూడా ఉన్నట్టున్నారు. ఈయనే అలాగే వీళ్ళు లిస్ట్ ఉన్నారు కదా. అఖిల దా. సుప్రియ తెలుసు. స్వీటీ అలియాస్ అఖిల. వెంకట్ భయ్య వస్తాడు అట్లా. ఏ లైట్ పని ఫస్ట్. సరే మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, 1 by 1. సరే నేను ఆన్సర్స్ చెప్తే మీరు క్వశ్చన్స్ చెప్పండి, ఓకేనా? డింపీ శ్రీకాంత్ బావా. ఫస్ట్ ఆన్సర్స్, నాకు ఆన్సర్స్ ఇచ్చారు, క్వశ్చన్స్ లేవు. శ్రీకాంత్ బావా. ఇగో ఇది అక్కడ ఇక్కడ చూడు, వాళ్ళు ఎంత మంచి నిలబడ్డారు కపుల్స్. మీరు ఏంటి అసలు స్టార్టర్ అయిపోయారు. సరిగమా కార్వా మినీ ఇప్పుడు తెలుగులో.
పట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే ఏని పట్టులా నీ పిలువే నన్ను పట్టి పడేసిందే పిల్ల నా గుండెలో ఎల్లే కట్టేసినావే గల్లాపు గల్లి రంగు ముగ్గే వేసినావే నీ చురుకు చూపులో చేరితే నీ చిరుకు గుండెలో ఇల్లే కట్టేసినావే ప్రవీణ్ చిచ్చా ప్రవీణ్ చిచ్చా రియల్లీ సూపర్ సార్. చైర్స్ కావాలి. ఓకే 8 చైర్స్ ప్లీజ్. ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ గేమ్స్ అందరూ షూస్ ఇంకా చెప్పులు ఇవ్వండి ప్లీజ్. నా ఎల్డర్స్ అందరూ చాలా స్పోర్టివ్ గా ఉన్నారు ఈ గేమ్ కి. సో ఇప్పుడు నాకు యంగ్ కపుల్ ఆడిరు అనమాట. ద సేమ్ గేమ్. చీటింగ్ ఆడదు ఎవరు, ఏదైనా నిజంగా చెప్పాలి. ముందే చెప్తున్నారు, రూల్ ఓన్లీ 1 రూల్. ఎవరెవరైనా నిజం. ఓకే సో మేము క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మెయిల్ అయితే మెయిల్ చెప్పు లేపండి, ఫీమేల్ అయితే ఫీమేల్ చెప్పు లేపండి, అంతే. సింపుల్ గేమ్. ఎవరు రెండు కూడా లేపొచ్చు, ఇద్దరైతే 2 కూడా లేపొచ్చు. సో మన వెంకట్ హోస్ట్ చేస్తాడు ఈ గేమ్ ఇప్పుడు. అది సర్ప్రైజ్. అది అర్చనక్క ప్లాన్ చేసింది. అర్చనక్క సర్ప్రైజ్ ఏందక్క? ఓకే కిడ్స్ ప్లీజ్ మీ ఇద్దట్లో ప్లానింగ్ బెటర్ ఎవరు చేస్తారు? చూస్తున్నారు ప్లానింగ్ బెటర్ ఎవరు చేస్తారు? అంటే లేడీస్ అందరు ఫుల్ డామినేటింగ్ ఉన్నారు మేల్స్ మీద. సెకండ్ క్వశ్చన్, మీ ఇద్దట్లో ఫస్ట్ ఎవరు? పెళ్ళైనాక ఎవరు ఐ లవ్ యూ అని చెప్తున్నారు, కొంచెం మాడిఫై చేసిన. అరే నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దర్లకి వెళ్ళి గొడవ పడితే ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? ఇదంతా మెయిలే. అంటే చూసా ఎంత డామినేటింగ్ ఉన్నారు. సుశ్రీతంగా ఏమంటావు, మనం కూడా నేర్చుకోవాల్సిందే. ఇది నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మొన్న అయిందిగా పెళ్ళి. ఇంకా కాలేదు 2 క్వశ్చన్స్ అయినాయి. 3 మీ ఇద్దట్లో మంచోళ్ళు ఎవరు? అబద్ధాలు ఎక్కువ. హానెస్ట్ గా చేయలేదు. మీరు అబద్ధాలే చెప్పారా? ఓ అందరూ ఓకే, అందరు అబద్ధాలు చెప్తారైతే. వెరీ గుడ్. వాళ్ళ నుంచి ఇక మన ట్రై అవుతుంది. అందరు 2 2 2 2 అందరు కరెక్ట్ చెప్పారు. మీరు 3 కాదు, మీరు కూడా 2 అన్నారు. సరే మైకి ఉల్లిపాయ బాంబులు ఉంటాయి మా ఇంట్లో. నేను నిజామాబాద్ తాత వైపున్నారు ఎందుకు నాకు. ఎవరికి ఎక్కువ ఓసిడి? ఎక్కువ చూస్తుంటారు, చూస్తుంటే చూడడం, అడిగితే కలగడం, ఎవరు చెప్తారు ఇట్లా అన్నారా? సరే కొంచెం రొమాంటిక్ అడుగుదాం. అడుగు, మంచిగా అడుగు. అసలు అంతా ఏం రసం లేదు.
క్వశ్చన్ అడుగుతాను, రొమాంటిక్ క్వశ్చన్ అందరినీ. ఆపర్ నువ్వు ఎరుకొచ్చినాయి. Scema करता हूँ हिट मेरा लीना नहीं तो बोल दिए गला जिम चलती मशीना नहीं तो जो भी कहते देखती है सो मेरे बेटे हले रहने तू ना बोली I love you पहले बोले तो बोतल मिली मैं पैचा में बोला यू के सारे तुझे मिले को मैं बोला तू hey 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 go 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 ना समझ तो बोला बोला मैं तो बस की थी बोला मेरा एक सिर्फ ही है काफी उनको शौक होता సూర్యుడితోటి మంతనాలు చెయ్యనా తెల్లారి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్నీ పంచనా విమానమంత పల్లకీని చూడనా గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా దశని కాస్త రొమాంటిక్ గా మార్చనా నీ కోసం
పోయాలి బసుమతి అయ్యయ్యో అడిగలో పెంచులావే అనుమతి నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి పరుగు 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 తీసరికి రావే శ్రీమతి సొంతమైన దీని నేను బతకనా అందులోన చిన్ని పూల మొక్క నాటనా దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో నీ పెదాల ముద్ర బొమ్మలాగా చెయ్యనా నా మెళ్ళోన దాని లాకెటల్లే వెయ్యనా మాటి మాటి గది ముద్దు ముచ్చటాడగా గుండెతో బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగైనా దేవతను శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా బసుమతి ఓ బసుమతి ప్రేమతో ఇతర శల్లీలా మారిపోయా నీ వల్ల బసుమతి ఓ బసుమతి బసుమతి పోయాలి బసుమతి అయ్యో అడిగలో పెంచులావే అనుమతి నువ్వే నాకు 1000 కోట్ల బహుమతి పరుగు 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 తీసరికి రావే పెట్టవా అన్నా అన్నా ఆ లైట్ పెట్టాను నేను గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి తిన్నానండి అందుకే ఎంత ఉన్నానండి నా మత్తు కళ్ళ నుంచి ఒక్కొక్క కన్ను తీసి ముద్దులు తిప్పిస్తారండి పుస్తకంలో నాతో ఊగిపోండి नायक नहीं भले नायक है तू नायक नहीं भले नायक है तू जुल्मी लड़ा दुख नायक है तू किस प्यार की तुझको क्या कदर किस प्यार की कहाँ लायक है तू नायक नहीं खलनायक हूँ मैं नायक नहीं खलनायक हूँ मैं जुल्मी बड़ा दुखदायक हूँ मैं है प्यार क्या मुझे खबर बस यार नफरत के लायक हूँ मैं ఎక్కువ మాట్లాడితే మూతి పనులు అవుతాయి नायक नहीं రాలేదంట
చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పులి కత్తులు బల్లెము